దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతుందన్నారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ప్రీతం కుమార్. కంచగచ్చబౌలి భూములపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా వర్గాల్లో జై పాపు జై భీం జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్నారు ప్రీతం. ఇక సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేశారు. 10 ఏళ్లు దోచుకున్న డబ్బుతోనే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై ఫేక్ ప్రచారం చేస్తున్నారన్నారు ప్రీతం. రాజ్యాంగం రచించుకొని 75 సంవత్సరాలు అవుతుంది. ఆ రాజ్యాంగం రచించుకున్నందుకు మాట్లాడే హక్కు, రోడ్ల మీద తిరిగే హక్కు, అందరికీ సమాన హక్కులు కల్పించే విధంగా భారత రాజ్యాంగాన్ని పొందుపరిచారు. కానీ 75 సంవత్సరాలు అయిన తర్వాత ఆ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతుంది. రాజ్యాంగంలో మనకిచ్చిన హక్కులను తీసే ప్రయత్నం చేస్తున్నారు. మెల్లమెల్లగా తెలవకుండా ఒకటేసారి రిజర్వేషన్లు ఎత్తేస్తే అందరం రోడ్ల మీదకి వచ్చి తరిమి కొడతామని చెప్పి తెలియకుండా మెల్లమెల్లగా ఈ రిజర్వేషన్లు తీసే ప్రక్రియ జరుగుతుంది. ఈరోజు జై బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క గ్రామానికి తిరుగుతున్నారు సార్ రెడ్డి గారు. మీరందరూ కూడా రాబోయే లోకల్ బాడీ ఎన్నికలే కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఎవరైతే మన డబ్బు తినుకుంటూ ఫామ్ హౌస్లలో వండుకున్నారో వాళ్ళని నిద్రలేపాల్సిన అవసరం ఉంది, కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు వారంతా ప్రభుత్వం చేయని తప్పులను కూడా చేసినట్టు సోషల్ మీడియాలలో చూపిస్తున్నారు. ఈరోజు కంచగచ్చిబోయేలో అసలు చెట్లు కొట్టేయలేదు, అసలు ఏం జరగలేదు. కానీ పూర్తి స్థాయిగా వీడియోస్ని ఫేక్గా క్రియేట్ చేసి సర్వే నెంబర్ 25 కంచగచ్చిబౌలిలో ఉన్న ఆ భూమి పూర్తి స్థాయిగా ప్రభుత్వ భూమి, అది యూనివర్సిటీకి సంబంధించింది కాదు అని చెప్పి ఆధారాలు మేము చూపిస్తున్నప్పటికీ కూడా సోషల్ మీడియాలలో పూర్తి స్థాయిగా ప్రకటనలు పెట్టి చెట్లు కొట్టేస్తున్నారు, నెమలులను చంపేస్తున్నారు, జింకలను చంపేస్తున్నారు అని చెప్పి అడ్డగోలుగా మన మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు. 1,00,000 కోట్లు దోసుకున్న గత ప్రభుత్వము, వాళ్ళు 1,00,000 కోట్లతో ప్రతిపక్షం బలంగా ఉంది. ఆ 1,00,000 కోట్లతో ప్రతిపక్షం బలంగా ఉంది కాబట్టే సోషల్ మీడియాలలో డబ్బులు పెట్టి విచ్చలవిడిగా మన మీద లేనిపోని అన్ని రుద్దుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆనాడు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో స్వాతంత్ర సమయోధులు ఏ విధంగా అయితే పనిచేసిండ్రో ఈ రోజు మన ప్రభుత్వాన్ని పడేద్దామని ప్రయత్నం చేస్తున్న ఈ నాయకులు, ఎవరైతే మన ప్రభుత్వాన్ని కించపడుద్దామని చూస్తున్న ఈ నాయకులను పూర్తి స్థాయిగా మనం కూడా ఓ సైనికులు లెక్క అడ్డుకోవాల్సిన అవసరం ఉందని జై బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క గ్రామంలో చాలా పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని కోరుతూ